దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఈ రోజుల్లో పిల్లల చదువుకు అయ్యే ఖర్చు అంతా ఇంతా కాదు. తెలంగాణలో చదువు అంటే మరి ఎక్కువ ఖర్చు అవుతుంది. చదువు ఒక హక్కు అనిపించాల్సిన ఈ రోజుల్లో ఫీజుల భారం కారణంగా పిల్లలను చదువులు ఆపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు ఆర్థికంగా మధ్యతరగతిపై భారం వేస్తున్నాయన్న విమర్శలు అందుకుంటున్నాయి. విద్యార్థులకు తగిన మౌలిక వసతులు లేకుండానే భారీగా ఫీజులు వసూలు చేయడం వల్ల విద్య లగ్జరీగా మారిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంజనీరింగ్ కళాశాలలో ప్రతి సంవత్సరం జరుగుతున్న ఫీజు పెంపుపై ఆయన గంభీరంగా స్పందించారు. ఇలాగే కొనసాగితే కన్వీనర్ కోటా సీట్లు కూడా ఖాళీగా ఉండే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈ సమీక్షలో రానున్న 3 ఏళ్లలో ఇంజనీరింగ్ ఫీజు ప్రపోజల్ను అధికారులు సీఎంకు అందజేశారు. నివేదిక చూసిన సీఎం ఫీజు పెంపునకు గల కారణాలేంటి, ప్రతి సంవత్సరం పెంపేనా అన్న ప్రశ్నల వర్షం కురిపించారు సీఎం. తగిన నాణ్యత ప్రమాణాలు కలిగి ఉన్నాయా, విద్యా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి అన్న అంశాలపై అధికారులు సమాధానం చెప్పాల్సి వచ్చింది. విద్యార్థులపై అధిక భారం పడకుండా, విద్యా నాణ్యతలో రాజీ పడకుండా స్పష్టమైన విధానంతో ముందుకెళ్లాలన్నదే సీఎం లక్ష్యం. అంతేకాకుండా ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణపై కూడా చట్టం అవసరమా అనే అంశం ప్రస్తావనకు వచ్చింది. ఇంజనీరింగ్ విద్యా తరహాలోనే స్కూళ్లపై కూడా నియంత్రణ విధించేందుకు అధ్యయనం జరపాలని సీఎం అధికారులను ఆదేశించినట్టు సమాచారం. విద్య అందరికీ అందుబాటులో ఉండాలన్న ప్రభుత్వ అభిప్రాయం ఈ నిర్ణయాల ద్వారా స్పష్టమవుతుంది. ఒక్క ఫీజులే కాదు, మౌలిక వసతులు, అధ్యాపకులు, అర్హత, ల్యాబ్స్, ప్లేస్మెంట్లు వంటి అంశాల ఆధారంగా ఫీజులను పునరాలోచించాల్సిందన్నది సీఎం ఆదేశం. ఈ సందర్భంగా గత ప్రభుత్వం తీరుపై కూడా సీఎం ప్రశ్నలు వేశారు. 2016లో జరిగిన విజిలెన్స్ తనిఖీల ఫలితాలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమయ్యాయి, నివేదికలు ఎక్కడ అనే ప్రశ్నలు తలెత్తారని సమాచారం. ఈ డేటా ఆధారంగా తాజా నిర్ణయాలు మరింత పారదర్శకంగా ఉండేలా చూడాలన్న దిశగా సీఎం దృష్టి పెట్టారు. ఇప్పటికే ఈ విద్యా సంవత్సరానికి కౌన్సిలింగ్ జూలై మొదటి వారంలో జరగనుంది. అంటే ఫీజులు ఖరారు చేయడానికి ప్రభుత్వం వద్ద ఉన్న సమయం కేవలం నెల రోజులు మాత్రమే. అయితే సీఎం రేవంత్ దీన్ని తేలికగా తీసుకోకుండా లోతైన శాస్త్రీయ అధ్యయనం అనంతరమే జీవో విడుదల చేయాలని స్పష్టం చేశారు. గతంలో వాయిదా పడిన ఫీజుల నిర్ణయాలను తాత్కాలికంగా పాత ఫీజులతో భర్తీ చేసి ఆపై అదనంగా వసూలు చేసేందుకు అనుమతిచ్చిన ప్రస్తావన ఉంది. ఈసారి కూడా అదే పద్ధతి పునరావృతమవుతుందా, లేక స్పష్టమైన నిర్ణయాలతో ముందుకు వెళ్తారా అనేది వేచి చూడాలి. వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వ స్పందన కోసం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని త్వరితగతిన ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వినతులు వెలువెత్తుతున్నాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.